హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్‌కి ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్‌లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ సిస్టమ్ కాల్స్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. సిస్టమ్ కాల్. సిస్టమ్ కాల్ అంటే ఏంటి? ఇది ఒక మెకానిజం. దాంతో ఏంటి అంటే యూజర్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్‌లో నుంచి ఏదైనా సర్వీస్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటుంది. సో, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. యూజర్ లెవెల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి ఇక్కడ? కర్నల్ అంటే ఏంటి అని. సో, కర్నల్ యూజర్ స్పేస్ ఏంటి అంటే ఇక్కడ మనకి హార్డ్‌వేర్ ఉంటుంది. హార్డ్‌వేర్‌కి పైన కర్నల్ ఉంటుంది. కర్నల్ ఏం చేస్తుంది అంటే ఈ హార్డ్‌వేర్‌కి ఇంటరాక్ట్ అవ్వడం రాదు గదా! సో, ఈ కర్నలే హార్డ్‌వేర్‌తో ఏదైనా చేయించాలి వర్క్ అంటే అది చేయించేదెవరు? కర్నల్. సో, కర్నల్ హ్యాండిల్ చేసేదెవరు? ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్‌ని యూజ్ చేసుకొని మన యూజర్ లెవెల్ ప్రోగ్రామ్. మళ్ళీ యూజర్ లెవెల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ రాస్తాం కదా! ఆ ప్రోగ్రామ్ అయినా యూజర్ లెవెలే అవుతుంది. ఆర్ ఎల్స్ ఇంకా లేదంటే మన మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఉండే అప్లికేషన్స్ లైక్ జూమ్ ఆర్ టీమ్స్ ఇట్లాంటివన్నీ అప్లికేషన్స్ కదా! సో, ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం యూజర్ లెవెల్ ప్రోగ్రామ్స్ అంటాము. సో, వాటికి ఏదైనా సర్వీస్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి హార్డ్‌వేర్ నుంచి అంటే దాన్ని ఎలా ఫుల్‌ఫిల్ చేస్తారు అంటే యూజింగ్ సిస్టమ్ కాల్. సిన్స్ యూజర్ అప్లికేషన్స్ కెనాట్ డైరెక్ట్‌లీ యాక్సెస్ ద హార్డ్‌వేర్. సో, యూజర్ అప్లికేషన్స్ అనేవి ఎప్పటికీ కూడా హార్డ్‌వేర్‌ని డైరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేవు. ఎందుకు అంటే మనకు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే ఆపరేటింగ్ సిస్టమ్ విల్ మెయింటైన్ ద సెక్యూరిటీ ఎందుకు? లేదంటే ఎవరైనా ఔట్‌సైడర్ ఒక ప్రోగ్రామ్ రాసి మన సిస్టమ్‌ని కాంప్రమైజ్ చేసేయొచ్చు. అంటే హ్యాక్ చేయొచ్చు. కానీ అలా చేయకుండా ఉండాలి అంటే మన యూజర్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా హార్డ్‌వేర్ కాంప్రమైజ్ అయిందంటే సిస్టమ్ ఖతం. సో, అలా కాకుండా ఉండడానికే ఇక్కడ మనకి ఏముంటుంది? ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో, యూజర్ అప్లికేషన్స్ అనేవి దే కాంట్ డైరెక్ట్‌లీ యాక్సెస్ ద హార్డ్‌వేర్ ఆర్ ద క్రిటికల్ ఓఎస్ ఫంక్షన్స్ డ్యూ టు ప్రొటెక్షన్ మెకానిజమ్స్. సో, ఓఎస్ కూడా కొన్ని ఫంక్షన్స్‌ని ప్రొవైడ్ చేస్తదనమాట. రీడ్, రైట్ అండ్ ఫోర్క్ ఇట్లాంటి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని ప్రొవైడ్ చేస్తుంది. మనకి సి ప్రోగ్రామింగ్‌లో ప్రింట్‌ఎఫ్, స్కాన్‌ఎఫ్ ఉంటాయి కదా! సో, అట్లానే సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కొన్ని ఫంక్షన్స్‌ని ప్రొవైడ్ చేస్తది. వాటిని డైరెక్ట్‌గా కాల్ చేస్తే అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఈ యూజర్‌కి యాక్సెస్ ఉందా ఈ హార్డ్‌వేర్ వాడడానికి అనేది చెక్ చేసుకొని అప్పుడు ఇస్తుంది యాక్సెస్. అండ్ సిస్టమ్ కాల్స్ యాక్ట్ యాజ్ అ కంట్రోల్డ్ ఇంటర్ఫేస్ దట్ అలౌస్ అ సెక్యూర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్రోగ్రామ్ అండ్ ద ఓఎస్. సో, ఇప్పుడు యూజర్ స్పేస్‌లో నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా. నేను హ్యాకర్ కాదు. నేను ఒక మంచి ఇంటెన్షన్‌తోనే ప్రోగ్రామ్ రాసాను. బట్ ఈ ఓఎస్‌కి ఎలా తెలుస్తది అది? తెలీదు. సో, దానికోసం నేను కరెక్ట్‌గా వాడుకోవాలి అనంటే నేనేం యూజ్ చేస్తాను? సిస్టమ్ కాల్ యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్‌ని ఓపెన్ చేసి నేను దాంట్లో కొంచెం కంటెంట్ రాయాలి. ఫైల్ ఓపెన్ చేయాలన్నా నాకు పర్మిషన్ కావాలిప్పుడు. ఎందుకు? ఫైల్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ అనే సిస్టమ్ కాల్ నేను కాల్ చేయాలి ఓఎస్‌లో. సో, అప్పుడే ఫైల్ ఓపెన్ అవుతుంది. అలా. అండ్ దే ప్రొవైడ్ ఎసెన్షియల్ ఫంక్షన్స్ సచ్ యాజ్ ఫైల్ హ్యాండ్లింగ్, ప్రాసెస్ క్రియేషన్, మెమరీ అలొకేషన్ అండ్ డివైస్ కంట్రోల్. సో, ఆపరేటింగ్ సిస్టమ్ చాలా ఫంక్షన్స్‌ని ప్రొవైడ్ చేస్తది ఇవన్నింటిని చేయడానికి. సిస్టమ్ కాల్స్ ఫార్మ్ ద ఫండమెంటల్ బౌండరీ బిట్వీన్ యూజర్ మోడ్ వేర్ అప్లికేషన్స్ రన్ అండ్ కర్నల్ మోడ్ వేర్ ఓఎస్ ఎగ్జిక్యూట్ ప్రివిలేజ్డ్ ఇన్స్ట్రక్షన్స్. సో, కర్నల్ మోడ్‌లో ఏం జరుగుతుంది అంటే ఓఎస్ రిలేటెడ్ ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ 2, 3 ప్రాసెస్‌లు ఉన్నాయి. దాంట్లో ఏ ప్రాసెస్‌ని సీపీయూకి ఇవ్వాలి ఫస్ట్ అనేదంతా కూడా మళ్ళీ ఒక ప్రోగ్రామ్ రాయాలి కదా! బేస్డ్ ఆన్ ద ప్రయారిటీయా? లేకపోతే ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ వచ్చిందో దాన్ని ఇవ్వాలా? సో, ఇదంతా కూడా మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఏంటి? అవి ఎసెన్షియల్ ప్రోగ్రామ్స్, ప్రివిలేజ్డ్ ప్రోగ్రామ్స్. సో, వాటికి ఎక్కువ ప్రియారిటీ కదా! సో, అవన్నీ కూడా మనకి కర్నల్ స్పేస్‌లో జరుగుతాయి. కర్నల్ మోడ్‌లో జరుగుతాయి. అండ్ యూజర్ స్పేస్‌లో జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ చాలా లో లెవెల్ అంటే తక్కువ ప్రయారిటీవి. ఇప్పుడు మనకి మధ్యలో బౌండరీగా ఎవరు యూజ్ అవుతున్నారు అంటే సిస్టమ్ కాల్స్‌ని యూజ్ చేసుకొని యూజర్ లెవెల్‌లో ఉన్న ప్రోగ్రామ్ కర్నల్ మోడ్‌లో ఉన్న
ఇన్స్ట్రక్షన్స్ని వాడుకోగలుగుతుంది. వెన్ అ ప్రోగ్రామ్ నీడ్స్ టు పర్ఫామ్ అన్ ఆపరేషన్ దట్ రిక్వైర్స్ కర్నల్ ప్రివిలేజెస్ సచ్ యాజ్ రీడింగ్ ఫ్రమ్ డిస్క్, sending data over the network, or creating a process, it cannot execute the operation directly. సో ఒక ప్రోగ్రాంలో ఏం చేస్తుంది, మేబీ అదొక డేటాని రీడ్ చేద్దాం అనుకుంటుంది డిస్క్ నుంచి, లేదంటే ఒక డేటా పంపిద్దాం అనుకుంటుంది నెట్వర్క్లో, ఆర్ ఒక ప్రాసెస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటుంది, లేదంటే ఇంకేదో టాస్క్ చేద్దాం అనుకుంటుంది, దేనికైతే కర్నల్ ప్రివిలేజెస్ కావాలో అవి. అట్లాంటప్పుడు యూజర్ లెవెల్లో ఉన్న ప్రోగ్రామ్ అదంతా చేయలేదు. సో అప్పుడేం కావాలి మనకి అంటే, ఇన్స్టెడ్ ఇట్ ఇన్వోక్స్ ద సిస్టమ్ కాల్. సో అది ఒక ప్రాసెస్ని డైరెక్ట్గా క్రియేట్ చేయలేదు కదా యూజర్ స్పేస్లో ఉన్న ప్రోగ్రామ్. సో అప్పుడు అది ఏం చేస్తుంది, సిస్టమ్ కాల్ హెల్ప్ తీసుకుంటుంది, విచ్ సేఫ్లీ ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ టు ద కర్నల్. సో యూజర్ స్పేస్లో ఉన్న ప్రోగ్రామ్ సిస్టమ్ కాల్ అంటే ఏం లేదు, మళ్ళీ అదొక ఫంక్షనే. ఇప్పుడు యూజర్ స్పేస్లో ఉండే ఒక ప్రోగ్రామ్ ఒక ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఆ ఫంక్షన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది, విచ్ సేఫ్లీ ట్రాన్స్ఫర్స్ ద కంట్రోల్ టు ద కర్నల్. వర్కింగ్ ఆఫ్ సిస్టమ్ కాల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. యూజర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, సిస్టమ్ కాల్ని కాల్ చేస్తుంది, ఇన్వోక్ సిస్టమ్ కాల్ యూజింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఏంటి ఇక్కడ, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఓపెన్, ఫోర్క్, ఇవన్నీ లైబ్రరీ ఫంక్షన్స్. వీటిని యూజ్ చేసుకొని ఒరిజినల్ సిస్టమ్ కాల్ అవుతుంది, విచ్ ఇంటర్నల్లీ ట్రిగర్స్ అ సిస్టమ్ కాల్ ఇన్స్ట్రక్షన్. సో ఈ ఫంక్షన్స్ ఏం చేస్తాయి అంటే సిస్టమ్ కాల్ని ఇంటర్నల్గా ట్రిగర్ చేస్తాయి. ఏ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ ఆర్ ఏ ట్రాప్ అక్కర్స్. సో ఎప్పుడైతే ఈ ఓపెన్ అనే ఫంక్షన్ కాల్, ఈ ఫోర్క్ అనే కాల్ చేస్తామో లైబ్రరీ ఫంక్షన్స్కి యూజర్ స్పేస్ నుంచి, అప్పుడు ఏం జరుగుతుంది, మనకి సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ ఆర్ ట్రాప్ అనేది అక్కర్ అవుతుంది. అంటే సిస్కాల్ అనే ఫంక్షన్ అన్నా లేకపోతే ఇవి అయినా కానీ కాల్ అవుతాయి లోపల మళ్ళీ. ద CPU స్విచెస్ ఫ్రమ్ యూజర్ మోడ్ టు కర్నల్ మోడ్. సో ఎప్పుడైతే ప్రింట్ఎఫ్ కాల్ చేసామో అప్పుడు ట్రాప్ కాల్ అవుతుంది. ట్రాప్ కాల్ అయినప్పుడు ఏం జరుగుతుంది, CPU సడన్గా యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్కి స్విచ్ అవుతుంది. కర్నల్లో 2 మోడ్స్ ఉంటాయి, యూజర్ మోడ్, కర్నల్ మోడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇప్పటివరకు యూజర్ మోడ్లో ఎందుకు రన్ అయింది, యూజర్ ఏవో 1+2 3+4 అనేది ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, యూజర్ మోడ్లో రన్ అయింది. ఆల్ ఆఫ్ సడన్ ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ చూసింది. అప్పుడు ఏం జరిగింది, సిస్టమ్ కాల్ కదా ప్రింట్ఎఫ్ అంటే లైబ్రరీ కాల్ కదా, సో దానికి రిలేటెడ్ సిస్టమ్ కాల్ రన్ అయింది. ఏదో రైట్ అనే సిస్టమ్ కాల్ జనరేట్ అయింది అనుకోండి. సో రైట్ అనేది ఏం చేస్తుంది, ఒక ట్రాప్ని జనరేట్ చేస్తుంది. ట్రాప్ అయినా అనొచ్చు, లేదంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ అనొచ్చు. సో దాన్ని జనరేట్ చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఆల్ ఆఫ్ సడన్ CPU యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్లోకి స్విచ్ అయిపోతుంది. ద కర్నల్ ఐడెంటిఫైస్ ద సిస్టమ్ కాల్ యూజింగ్ అ యూనిక్ సిస్టమ్ కాల్ నెంబర్. సో సిస్టమ్ కాల్ని ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే నంబర్ వల్ల. ప్రతి సిస్టమ్ కాల్కి ఒక నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అనే దానికి ఒక నెంబర్ ఉంటుంది, రైట్ అనే దానికి ఒక నెంబర్ ఉంటుంది, ఓపెన్కి ఉంటుంది, ఫోర్క్ ఉంటుంది, అలా. అండ్ OS performs the requested service on behalf of calling a process. సో ఒక ప్రాసెస్ ఏదైతే ప్రాసెస్ ఉందో, దేనికైతే ఒక ప్రింట్ఎఫ్ అనే కాల్ కావాలో దాని బిహాఫ్లో OS చేస్తుంది ఆ రిక్వెస్టెడ్ సర్వీస్ని. ఆఫ్టర్ కంప్లీషన్ OS మళ్ళీ ఏం చేస్తుంది, CPUని కర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్కి స్విచ్ చేపిస్తుంది. అండ్ ద రిజల్ట్ ఈస్ రిటర్న్ టు ద యూజర్ ప్రోగ్రామ్. సో ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని రిటర్న్ చేసేస్తుంది. దిస్ స్విచ్చింగ్ ఎన్షూర్స్ దాట్ అన్సేఫ్ ఆర్ ప్రివిలేజ్డ్ ఆపరేషన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై ద OS సెక్యూర్లీ. సో ఇలా చేయడం ఎందుకు, ఇంత డ్రామా ఎందుకు, డైరెక్ట్గా హార్డ్వేర్ని యూజ్ చేసుకోవచ్చు కదా, డైరెక్ట్గా దానికి కావాల్సిన పని చేసుకోవచ్చు కదా యూజర్ స్పేస్లో ఉన్న ప్రోగ్రామ్ అంటే. అలా ఎవరు పడితే వాళ్ళు హార్డ్వేర్ని వాడుకున్నాక సిస్టమ్ ఈజీగా కాంప్రమైజ్ అయిపోతుంది, ఈజీగా హ్యాక్ చేయొచ్చు. సో అలా చేయకుండా ఉండకుండా మన OS ఏం చేస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది. సెక్యూరిటీ కావాలంటే ఇదంతా పర్ఫామ్ చేయాలి. అండ్ డయాగ్రామ్ చూద్దాం, యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్కి ఎలా మారుతుంది అనేది. యూజర్ అప్లికేషన్ ఉంది, అదేం చేస్తుంది, యూజర్ అప్లికేషన్ అనేది ఒక లైబ్రరీ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమనుకుందాం, మనం ప్రింట్ఎఫ్ అనుకుందాం. ప్రింట్ఎఫ్ అనేది లైబ్రరీ కాల్. నేను ఒక ప్రోగ్రామ్ రాసిన ప్రింట్ఎఫ్ హలో వరల్డ్, దాంట్లో ప్రింట్ఎఫ్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది, ప్రింట్ఎఫ్ని కాల్ చేసింది నా ప్రోగ్రామ్.
సో అప్పుడు ఏం జరుగుతుంది, సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్ ట్రాప్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఎందుకు, ప్రింట్ఎఫ్ ఉంది కదా, అందుకని ట్రాప్ని ట్రిగ్గర్ చేసింది. అప్పుడు ఏం జరుగుతుంది, ట్రాప్ అనేది కర్నల్కి వెళ్తుంది. కర్నల్ని మళ్ళీ ఎవరు హ్యాండిల్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, కర్నల్ మోడ్ని R0కి చేంజ్ చేస్తుంది. R0 అంటే ఏంటి, కర్నల్ మోడ్ స్విచ్, బిట్ని సెట్ చేయడం అన్సెట్ చేయడం. కర్నల్ మోడ్లో ఉందనుకోండి, కర్నల్ మోడ్ అనే ఫ్లాగ్ 1 ఉంటుంది. కర్నల్ మోడ్ లేదనుకోండి ఆ ఫ్లాగ్ 0 ఉంటుంది. సో అట్లా స్విచ్ ఆన్ ఆఫ్ అట్లా. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ట్రాప్ ట్రిగర్ అయింది కాబట్టి కర్నల్ మోడ్ని ఏం చేయాలి, సెట్ చేయాలి. సో R0 సెట్ చేసింది అండ్ పర్ఫార్మ్ ఓఎస్ సర్వీస్. సో ఏదైతే ప్రింట్ఎఫ్ అంటే ఏం చేయాలి ఇక్కడ, ఆ పని చేసిస్తుంది, రిటర్న్ టు ద యూజర్. మళ్ళీ యూజర్ మోడ్కి స్విచ్ అవుతుంది. టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ ఎన్ని రకాలు ఉంటాయి మరి చూద్దాం. సో ప్రాసెస్ కంట్రోల్ అంటే ఏంటంటే, నార్మల్గా ఏం చేస్తుంది ప్రాసెస్ కంట్రోల్లో, ఒక ప్రాసెస్ని క్రియేట్ చేయడం, టర్మినేట్ చేయడం, మేనేజ్ చేయడం. సో క్రియేట్ చేయాలంటే ఓఎస్ చేసే పనికి మనకి ఏ ఫంక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది, సిస్టమ్ కాల్ని ఫోర్క్ని యూజ్ చేసి మనం ఒక ప్రాసెస్ని క్రియేట్ చేయొచ్చు. ఎగ్జిక్ని యూజ్ చేసి ఆ ప్రాసెస్ని మనం రిప్లేస్ చేయొచ్చు, అంటే ఆ ప్రాసెస్ జరిగే ప్లేస్లో ఇంకొక ప్రాసెస్ని పెట్టచ్చు. ఎగ్జిట్ యూజ్ చేసి ప్రాసెస్ని టర్మినేట్ చేయొచ్చు. అండ్ వెయిట్ యూజ్ చేసి ప్రాసెస్ని కాసేపు ఆపచ్చు, ఎగ్జిక్యూషన్ని. సో ఇవన్నీ కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. ఫంక్షన్స్ ఏంటి, ఇవి ఎందుకు అంటే లోడ్ ప్రోగ్రామ్స్, హాల్ట్ ఎగ్జిక్యూషన్, అలొకేట్ ద రిసోర్సెస్, దానికోసం. అండ్ ఫైల్ మేనేజ్మెంట్కి ఏమేమి కావాలి మనకి, ఫైల్ని ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, చదవాలి, రాయాలి, దాన్ని డిలీట్ చేయాలి. సో దానికోసం మనకి ఓపెన్, క్లోజ్, రీడ్, రైట్, అన్లింక్ అనే సిస్టమ్ కాల్స్ ఉంటాయి. అండ్ ఫంక్షన్స్ ఏంటి, ఇవి ఎందుకు, క్రియేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి. డివైస్ మేనేజ్మెంట్లో ఇవి యూజ్డ్ ఫర్ యాక్సెస్ అండ్ కంట్రోల్ ద హార్డ్వేర్ డివైజెస్ని యూజ్ చేయడానికి. ఇవి మనం వాడము మోస్ట్లీ, ఇది ఎంబెడెడ్లో ఎక్కువ వాడతారు. IOCTL, రీడ్, రైట్ అని ఫంక్షన్స్. ఇది ఫంక్షనాలిటీ ఏంటి డివైస్ మేనేజ్మెంట్ది, రిక్వెస్ట్ అండ్ రిలీజ్ ద రిసోర్సెస్, డివైజెస్ performs the IO operations. Information maintenance used to obtain system data or process status. సో ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్లో ఏంటి అంటే, ఒక డేటాని, మనకు కావాల్సిన డేటాని తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ రన్ అవుతుంది, ప్రతి ప్రాసెస్కి ప్రాసెస్ ఐడి ఉంటుంది. సో దాన్ని తీసుకోవడానికి మనకు ఇక్కడ ఏంటి, సిస్టమ్ కాల్ గెట్ PID. నెక్స్ట్ గెట్ టైమ్ ఆఫ్ డే, అంటే ఇవాళ టైం ఎంత అవుతుంది ఇప్పుడు, దానికోసం. నేమ్ అంటే యూజర్ నేమ్, ఇప్పుడు నువ్వు ఎలా లాగిన్ అయ్యావు, ఏ యూజర్ నేమ్తో లాగిన్ అయ్యావు. సో ఈ ఫంక్షనాలిటీ ఏంటిది అంటే రిట్రైవ్ ద టైమ్, ప్రాసెస్ ఐడి, సిస్టమ్ ఇన్ఫో అట్లా. అండ్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ టు ప్రాసెస్, మనకి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ వల్ల. ఇట్ సపోర్ట్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్రాసెసెస్. ఎగ్జాంపుల్స్ ఏంటి, సిస్టమ్ కాల్స్కి పైప్ని యూజ్ చేసి కమ్యూనికేట్ చేస్తాయి, మెసేజెస్ని యూజ్ చేసి కమ్యూనికేట్ చేస్తాయి, ఇంకా షేర్డ్ మెమరీ యూజ్ చేసి కమ్యూనికేట్ చేస్తాయి, సెండ్, రిసీవ్. సో ఇవన్నీ మనకి సిస్టమ్ కాల్స్. ఫంక్షనాలిటీ ఏంటి ఇక్కడ, మెసేజ్ పాసింగ్, షేర్డ్ మెమరీ, సిగ్నలింగ్. ప్రొటెక్షన్ ఎలా చేస్తుంది, ఒక ఫైల్ని ఎవరైనా ఓపెన్ చేయకుండా ఎలా చేయొచ్చు. సో వాటి కోసం ఏంటి ఇక్కడ ఎగ్జాంపుల్స్, చేంజ్ మోడ్, చేంజ్ ఓనర్, అండ్ మాస్క్, ఇవన్నీ సిస్టమ్ కాల్స్. ఫంక్షన్స్ ఏంటి, ఎన్ఫోర్స్ ద యాక్సెస్ రైట్స్, ప్రివెంట్స్ ద అన్అథరైజ్డ్ యాక్సెస్. అడ్వాంటేజెస్ ఏంటి మరి దీనివల్ల, ఇంపార్టెన్స్ ఏంటి ఈ సిస్టమ్ కాల్ది అంటే, ఇట్ ప్రొవైడ్స్ ద సెక్యూర్ యాక్సెస్ టు ద హార్డ్వేర్ అండ్ క్రిటికల్ OS రిసోర్సెస్. మెయిన్ థీమే ఇక్కడ ఇది, మన సెక్యూరిటీ అండ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ లేకుండా చూసుకోవడమే సిస్టమ్ కాల్స్కి మెయిన్ రీజన్. అండ్ ఇట్ ఎనేబుల్స్ అబ్స్ట్రాక్షన్, హైడింగ్ లో లెవెల్ హార్డ్వేర్ కాంప్లెక్సిటీ. సో హార్డ్వేర్లో ఏం జరుగుతుందంత మనకు తెలియదు కదా, సో జస్ట్ మనం ఆ ప్రింట్ఎఫ్ని కాల్ చేస్తాం అంతే. అండ్ ఎన్షూర్స్ ద ప్రాసెస్ ప్రొటెక్షన్, సెక్యూరిటీ అండ్ ఐసోలేషన్. ప్రాసెస్ని ప్రొటెక్ట్ చేయడానికి సెక్యూరిటీకి అండ్ ఐసోలేషన్ కోసం వాడతాము. ఫెసిలిటేట్ మల్టీ ప్రోగ్రామింగ్ బై అలోయింగ్ OS టు కంట్రోల్ ద ఎగ్జిక్యూషన్ అండ్ ప్రొవైడ్స్ ద యూనిఫామ్ ఇంటర్ఫేస్ ఫర్ ఫైల్, డివైస్ అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్. కన్క్లూజన్ ఏంటంటే,
System calls are essential for functioning of any operating system. They act as a bridge between the user program and the OS kernel. సో సిస్టమ్ కాల్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే అది ఎలా పనిచేస్తుంది మనకి యూజర్ ప్రోగ్రామ్కి ఇంకా ఓఎస్ కర్నల్కి మధ్య బ్రిడ్జ్ అనమాట. ఎందుకు ప్రివిలేజ్డ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి సేఫ్గా ఎఫిషియెంట్గా వేరే హ్యాకర్స్ ఎవరు అటాక్ చేయకుండా by providing structured services for process control, file operations, communication, and device handling. System calls enables applications to use the system resources without compromising the system security and stability. Main theme వచ్చి ఇక్కడ security. సో ఇక్కడి వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బై బాయ్.